డ్రగ్స్ కేసు మూసేయడానికి కారకులు ఎవరు? గ్లోబల్ ఇంటర్మీడియట్ విద్యార్థుల విచారణను మూసేసడానికి కారకులు ఎవరు? పట్టుకరండి వాళ్ళను. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ మళ్ళీ కొనసాగిస్తలేరు మీరు? లీకేజ్ కారకులు ఎవరు పిఎల్ ఉన్నారు? టీఎస్పీఎస్సీ కేసును నిర్వీర్యం చేసింది ఎవరు? నిర్వీర్యం చేసే వ్యక్తులను కూడా మీరు విచారణ జరపాలి. 317 జీవోను సవరించరా? చెట్టుకోరు పుట్టకోరై ఇప్పటి కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఉపయోగం తీసుకోండి. దానివల్ల లాభపడితే వాళ్ళని కొనసాగించండి, సవరించండి వాడిని. ఇవాళ ఇప్పటి కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు 317 జీవో వల్ల. దాన్ని మీరు సవరిస్తారా? ఖర్చు లేని పని అంతా కూడా. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? నైమీ చేసిన సిట్ ఏమైంది? అది ఆ నయము సంబంధించిన కేసును మీరు తవ్వితే చాలా మంది చాలా పార్టీల నాయకుల బండారం అంతా బయటపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉండరు దానిలో, వాళ్ళు వస్తాం ముందు దానిలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిలో ఉన్నారు. కానీ చాలా మందికి నయీం కేసు అంటే భయపడతారు, చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకి. నయీం సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆస్తులను చూస్తే ఒక జిల్లాను 2-3 జిల్లాను పూర్తిగా పరిపాలించవచ్చు. అన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి అప్పుడే విచారణ అధికారులు చెప్పారు.